అందరికీ నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన, ఇంకా చెప్పాలంటే కాస్త ఆశ్చర్యపరిచే ఒక కథను లోతుగా చూడబోతున్నాం. అదే తామారు కథ. న్యాయం అలాగే దైవిక వంశావళికి సంబంధించిన ఒక అద్భుతమైన ప్రయాణమిది. ఒక సాధారణ యువతి జీవితంలో జరిగిన ఊహించని పరిణామాలు, ఆమె ప్రయాణం ఒక గొప్ప చారిత్రక ప్రణాళికలో ఎలా భాగమైంది అనేది మనమిప్పుడు విశ్లేషించబోతున్నాం. సరేనా? మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. కథలోకి వెళ్లే ముందు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి ఆలోచించాలి. అసలు సమాజం చేత వదిలివేయబడి పూర్తిగా ఒంటరైపోయిన ఒక వితంతువు ఏకంగా ఒక దైవిక వంశావళిలో అంత కీలక భాగంగా ఎలా మారగలిగింది? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే కదా. సాధారణంగా చరిత్రలో ఇలాంటి అనాథలను, మద్దతులేని వారిని ఎవ్వరూ పట్టించుకోరు, వారు మరుగున పడిపోతారు. కాని మన మూలగ్రంథాలు తామారు విషయంలో ఒక అద్భుతమైన వాస్తవాన్ని చెబుతున్నాయి. ఎలాంటి అండదండలు లేని ఒక మహిళ చరిత్రలోనే అత్యంత గొప్ప వంశంలో స్థానం ఎలా సంపాదించింది, అసలు ఆమె ఆ స్థాయికి ఎలా చేరుకుంది? ఈ విశ్లేషణలో మనం అదే తెలుసుకోబోతున్నాం. ఒక కుటుంబం మరియు ఒక పూడ్చలేని నష్టం. ఇక్కడే తామారు కష్టాలు ఎలా ప్రారంభమయ్యాయో మనం చూస్తాం. ఆ కాలక్రమాన్ని ఒకసారి గమనిద్దాం. ఆమె జీవితంలో సంఘటనలు ఎంత వేగంగా, ఎంత దారుణంగా మారిపోయాయో అర్థమవుతోంది. మొదటి దశలో ఆమె యూదా కుటుంబంలోకి కోడలిగా అడుగుపెట్టింది. అంతా బాగానే ఉంది, ఒక కొత్త జీవితం మొదలైందనుకునే లోపే రెండవ దశలో ఏమాత్రం ఊహించని విధంగా తన భర్తను కోల్పోయింది. ఆకస్మిక మరణం. ఉన్నట్లుండి ఆమె ఒంటరిదైపోయింది. సరే, అప్పటి సంప్రదాయం ప్రకారం భర్త చనిపోతే ఆ కుటుంబమే ఆమెకు రక్షణ కల్పించాలి కదా. కాని మూడవ దశలో జరిగిందేమిటో తెలుసా? ఆ కనీస రక్షణను కూడా వారు నిరాకరించారు. ఎవరైతే ఆమెకు అండగా నిలబడాలో వారే ఆమెను దూరం పెట్టారు. ఆలోచించండి, ఇలాంటి వరుస సంఘటనలు ఒకరిని మానసికంగా ఎంతగా కృంగదీస్తాయో కదా. అప్పటినుండి మొదలయింది న్యాయం కోసం ఆమె నిరీక్షణ. సంప్రదాయం ఆమెను ఎలా వదిలేసిందో ఇప్పుడు చూద్దాం. సమాజం చెప్పే మాటలకు వాస్తవంలో జరిగేదానికి ఎంత తేడా ఉందో ఇక్కడ మనం స్పష్టంగా గమనించవచ్చు. ఒకవైపు చూస్తేనేమో ఆనాటి సాంస్కృతిక సాంప్రదాయం, దాని ప్రకారం వితంతువుకు భర్త కుటుంబం అండగా నిలబడమనేది ఒక పవిత్రమైన బాధ్యత, అది వారి ధర్మం. కాని వాస్తవంలో తామారు పరిస్థితి ఏంటి? ఆమెకా రక్షణ పొందే హక్కు 100% ఉన్నప్పటికీ ఎవ్వరూ కనీస సహాయం కూడా చేయలేదు. ఆమె హక్కులను కాలరాశారు. సమాజం గొప్పగా చెప్పుకునే ఆ సంప్రదాయాలు వాస్తవానికొచ్చేసరికి ఒక అబల జీవితంలో ఏ మాత్రం పనికిరాలేదని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఆ మాటల్లో ఉన్న బాధను మనం కాస్త లోతుగా అర్థం చేసుకోవాలి. న్యాయం లేకుండా గడిచిన రోజులు. ఆమె దేనికోసమో అత్యాశపడలేదు కదా. కేవలం తనకు చట్టబద్ధంగా, ధర్మబద్ధంగా రావాల్సిన రక్షణను మాత్రమే కోరుకుంది. ఆ హక్కు ఆమెకు తిరుగులేనిది. అయినా సరే ఆమెకు సాయం చేయడానికి ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఉదయం ఒక ఆశతో ఎదురుచూడటం, రాత్రి నిరాశతో ఒంటరిగా గడపడం. తనకంటూ ఎవరూ లేరు అనుకునే ఆ చీకటి రోజుల్లో ఆ ఒంటరితనం, ఆ వేదన వర్ణించలేనిదే. ఇక్కడే కథలో ఒక అద్భుతమైన మలుపు. అదే ఒక ధైర్యమైన, సంక్లిష్టమైన నిర్ణయం. పరిస్థితిని ఆమె తన చేతుల్లోకి ఎలా తీసుకుందో చూద్దాం. ఈ మూల గ్రంథాలను పరిశీలిస్తే ఇక్కడ ఆమె తీసుకున్న నిర్ణయం చాలా సంక్లిష్టంగా అనిపిస్తుంది. ఆ కాలపు సంస్కృతిని లోతుగా అధ్యయనం చేస్తే తప్ప ఈ భాగం పూర్తిగా అర్థం కాదు. కాని మనం గ్రహించాల్సిన అసలు పాయింట్ వేరే ఉంది. అదేమిటంటే ఆమె ఆ అన్యాయాన్ని మౌనంగా భరించడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. ఎవరూ తలకోసం రారు అని అర్థమయ్యాక తన దారి తనే వెతుక్కుంది. చాలా తెలివిగా, ఎంతో ధైర్యంగా ముందుకు వచ్చి తన హక్కు కోసం నిలబడింది. సమాజం ఆమెను అణగదొక్కాలని చూస్తే ఆమె ఏకంగా ఆ సమాజాన్నే ఎదిరించి తనకంటూ ఒక మార్గాన్ని సృష్టించుకుంది. నిజంగా ఇదొక గ్రేట్ మూవ్ అని చెప్పాలి. చివరకు సత్యం గెలిచే రోజు రానే వచ్చింది. ఆ రోజు తామారుకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగింది. ఎవరికైతే ఆమెను రక్షించాల్సిన బాధ్యత ఉందో ఆ యూదా ఎట్టకేలకు వాస్తవాన్ని గ్రహించాడు. అందరి ముందు నిలబడి ఆమె నాకంటే నీతిమంతురాలు అని ఒప్పుకున్నాడు. వినడానికి ఇది చిన్న వాక్యంలా అనిపించొచ్చు, కాని ఇది తామారు చేసిన సుదీర్ఘ పోరాటానికి దక్కిన అతిపెద్ద విజయం. తన పట్టుదలతో న్యాయం తనవైపుందని ఆమె నిరూపించుకుంది. ఈ ఒక్క మాటతో ఆమెపై ఉన్న మచ్చలన్నీ తొలగిపోయాయి. ఆమె కోల్పోయిన గౌరవం తిరిగి దక్కింది. దేవుని దృష్టిలో కూడా ఆమె నీతిమంతురాలిగా నిలబడిన అద్భుతమైన క్షణమిది. ఇప్పుడీ కథను మరొక కోణంలో చూద్దాం. సత్యం మరియు దైవిక వంశావళి. ఆమె వారసత్వం ఎలా స్థిరపడిందో ఇక్కడ స్పష్టమవుతుంది. ఈ 4 దశలను మనం జాగ్రత్తగా గమనిస్తే అసలు దేవుని మాస్టర్ ప్లాన్ ఎంత గొప్పదో మనకర్థమవుతుంది.
మొదటి దశలో చూడండి, తామారు ఆ భయంకరమైన కష్టాలను ఎదుర్కొని నిలబడింది, తన ప్రాణాలను కాపాడుకుంది. ఇక రెండవ దశలో ఆమెకు ఒక కుమారుడు జన్మించాడు. అతని పేరే పెరెజు. అక్కడి నుండి మూడవ దశలో అనేక తరాలు గడిచిపోయాయి. ఈ పెరెజు వంశంలోనే ఆ దైవిక ప్రణాళిక అలా కొనసాగుతూ వచ్చింది. ఇక చివరిగా నాలుగవ దశ, అదే వంశంలో ఏకంగా యేసుక్రీస్తు జన్మించాడు. ఒక్కసారి ఆలోచించండి, సమాజం పనికిరాదని, దిక్కులేదని గాలికి వదిలేసిన ఒక అనాథ మహిళను దేవుడు ప్రపంచ చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన వంశానికి మూలస్తంభంగా మార్చాడు. కష్టాలొచ్చినా ఆమె ధైర్యంగా నిలబడిన తీరు ఆమెను ఆ దేవుని గొప్ప ప్రణాళికలో భాగం చేసింది. అయితే ఇదంతా విన్నాక ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటి? న్యాయం మరియు దేవుని ఏర్పాటు గురించి ఇప్పుడు చర్చిద్దాం. ఈ కథ మనకు నేర్పే 3 అత్యంత ముఖ్యమైన పాఠాలిక్కడున్నాయి. మొదటిది, అన్యాయం జరిగినప్పుడు దేవుడు చూస్తాడు. తామారు ఏడ్చినప్పుడు సమాజం చూడకపోవచ్చు, కాని ఆ కన్నీళ్లను, ఆ అన్యాయాన్ని పైనున్న ఒక శక్తి ఖచ్చితంగా గమనిస్తూనే ఉంది. రెండవది, ధైర్యంగా నిలబడినప్పుడు దేవుడు న్యాయం చేస్తాడు. తామారు కన్నీళ్లు పెట్టుకుంటూ సైలెంట్గా కూర్చోలేదు కదా, ఎంతో వివేకంతో ధైర్యంగా పోరాడింది. అప్పుడే న్యాయం ఆమె పక్షాన నిలబడింది. ఇక మూడవది, అత్యంత ముఖ్యమైనది, కష్టాల్లో కూడా దేవుని గొప్ప యోజన కొనసాగుతుంది. కొన్నిసార్లు కష్టాలు వచ్చినప్పుడు ఇక అంతా అయిపోయిందనుకుంటాం. కాని తామారు జీవితంలో ఆ కష్టాలే ఒక గొప్ప దైవిక వంశావళికి పునాదివేశాయి. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా సరే, సత్యం కోసం చేసే పోరాటం ఎప్పటికీ వృధా కాదు అని ఈ కథ మనకు నేర్పుతోంది. ఇక మనం ఈ విశ్లేషణ ముగింపుకు వచ్చేశాం. ఈ మూల గ్రంథాల చివరలో ఉన్న ఒక ప్రార్థనను ఆధారంగా చేసుకుని ఒక లోతైన ఆలోచనతో ఈరోజు ముగిద్దాం. అదేమిటంటే, తామారులాగానే నేటి ఈ సమాజంలో వ్యక్తులు న్యాయం కోసం నిలబడటానికి, తమ జీవితాల్లో నీతిని చూపించడానికి ఆ ధైర్యాన్ని ఎక్కడి నుండి ఎలా పొందగలరు? అన్యాయమనేది ఆనాడు ఉంది, ఈనాడు ఉంది కదా. కాని ఆ ఒంటరి మహిళ చూపించిన తెగువ, పోరాట పటిమ మనందరికీ ఒక గొప్ప స్ఫూర్తి. ఎక్కడ అన్యాయం జరిగినా మౌనంగా ఉండిపోకుండా సరైన దానికోసం పోరాడే ఆ ధైర్యాన్ని మనందరం ఎలా వెలికితీయగలం? ఈ నిరంతర సత్యాన్ని మన మనస్సుల్లో ఉంచుకుంటూ ఈనాటి విశ్లేషణను ఇక్కడతో ముగుస్తున్నాను. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో త్వరలోనే కలుద్దాం.